ఒక 5,000 మంది పిడికిలు బిగించాం అనుకో, 5,000 మంది గంట సేపు తెలిసినగర్ ఉన్నాం అనుకో, వానికి పైన ఇది కారా. రేపు మీ స్టడీ హాల్లో ఎవడైతే కూర్చుంటాడో వాడిని గల్ల పట్టుకొని బయటకు స్టడీ హాల్ అవసరం మీరే లాకేసి వచ్చేయండి. అట్లా అయితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకుంటే ఈ స్టడీ హాల్లో కూర్చోవడం, హాస్టల్ ఫీజు కట్టుకుని సంవత్సరాలు కట్టుకునే ఉంటాం. మనం చేస్తూనే ఉంటాం. వాడు చదువుకొని సివిలో కొట్టుకొని పోతాడు. నువ్వు ఇండే ఉంటావు, చదివేటోడు చదువుతావు, వాడిని గుర్తుకురా అంటున్నా నేను. ఈ గల్లీలో 10 స్టడీ హాల్ ఉన్నాయి. ఒకటే గల్లీలో డిసెంబర్ ఇచ్చుకో, 19,000 కావాలి, బరాబర్ 19,000 కావాలి. 5,000 నోటిఫికేషన్ అయితే వద్దు. 3 నెలలు మీరు ఏదైతే సోనియా అమ్మ అంటావు కదా, అదే డిసెంబర్ 9 బర్త్డే రాదు. 19 ఏదైతే డిసెంబర్ 7, 2023 ప్రభుత్వం రామైంది కదా. నెక్స్ట్ వచ్చే డిసెంబర్ 7 నాటికి 3 సంవత్సరాలు కంప్లీట్. ఆ డిసెంబర్ 7 నాటి 19. మీకు అర్థం కావాలి అంటే ఎన్ని జీతం ఎలక్షన్ కోసమే. నేను జీతం గెలవాలంటే ఇక్కడ ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, అది ఆ ఉద్దేశం. మనకు నోటికి మనకు ఉద్యోగాలు లేవు కదా, ఎలక్షన్స్ లేవు కదా. మన ఎమ్మెల్యే ఎవడైతే వచ్చినా బాగుండు. అట్లా ఒక ఎమ్మెల్యే ఇట్లా వచ్చినా కూడా వాళ్ళకి చెప్తున్నారు, ఇట్లా ఓడిపోతే వాళ్ళకి బాధ ఏంటో తెలుస్తుంది. మన ఎమ్మెల్యే ఎవరు కూడా సావట్లేదు, మన బాధలు చెప్తా ఉంటే వాళ్ళకు కూడా. ఒక్క బై ఎలక్షన్ వస్తే వాళ్ళు వీళ్ళని ఎట్లా సుక్కలు తిప్పుతున్నాం కానీ రావట్లేదు. మనమే ఈ జిహెచ్ఎంసీలో హైదరాబాద్ లో కూడా వాడు ఎవడు అప్లై చేసుకోడు, వాళ్ళు ఓటు ఎత్తాడని వాడు అనుకుంటారు. ఇక్కడ ఎవడు అసలు అప్లై కూడా చేసుకోడు. రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఒక్క ఓటు కూడా పడవద్దు నిరుద్యోగులది. ఒక్క ఓటు పడ్డా కూడా వానికి మనం మేలు చేసినట్టే. ఒక్క ఓటు కూడా పడవద్దు వానికి. రేవంత్ రెడ్డి గారికి మేము దిల్సుఖ్నగర్ వేదిక నుంచి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాము. మీ ప్రభుత్వం వచ్చిందే మా నిరుద్యోగుల పునాదుల మీద. ఇలా మేము అడిగింది 19,000 ఉద్యోగాలు, కానీ మీరు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, మమ్మల్ని ఆగ్రహానికి గురయ్యే విధంగా ఇలా 5,000 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఇలా కోపాన్ని దారితీస్తున్నది. కాబట్టి దయచేసి రేపటి నుంచి మా నిరుద్యోగ మిత్రులందరూ కూడా బయటకు వచ్చి, ఊళ్ళలో ఉన్న మిత్రులు గ్రామాల్లో, జిల్లాలలో, మారుమూల తండాల్లో అందరూ కూడా రావాలి. ఇప్పుడు కనుక రాకపోతే మాత్రం మన ఉద్యోగాలు మనకు రావు. ఈ ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర పాలవుతాయి. కాబట్టి మీరందరూ కూడా రేపటి నుంచి మనం ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవడో ఎల్లిగాడు పుల్లిగాడు కోసం కాదు, మన కోసం మనం వచ్చి మన ఉద్యోగాన్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే మాత్రం మనకు ఉద్యోగాలు రావు. మిత్రమా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.